నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్ముకొనుము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ప్రియులారా, మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఏమి చేయాలో అర్థం కాక అయోమయానికి గురవుతాం. మనకున్న జ్ఞానం, అనుభవం, పరిస్థితుల మీద ఆధారపడితే భయం కలగవచ్చు. కానీ దేవుని వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతోంది. పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మాలి. దేవునిని నమ్మడం అంటే మనకు సమస్యలు లేవని కాదు, కానీ సమస్యల మధ్యలో కూడా దేవుడు మనతో ఉన్నాడని విశ్వసించడం. మనకు మార్గం కనిపించకపోయినా ఆయనకు మార్గం తెలుసు. మన భవిష్యత్తు మనకు తెలియకపోయినా అది ఆయన నమ్మకమైన చేతిలో ఉంది. కాబట్టి మన బలాన్ని కాకుండా దేవుని బలాన్ని, దేవుని జ్ఞానాన్ని, దేవుని చిత్తాన్ని నమ్ముదాం. ఈరోజు మన హృదయంతో ఇలా చెప్పుకుందాం: ప్రభువా, నాకు ఏమీ అర్థం కాని విషయాల్లో కూడా నేను నిన్ను నమ్ముతున్నాను. నా జీవితాన్ని నీ చేతుల్లో ఉంచుతున్నాను. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, నా జీవితంలోని ప్రతి పరిస్థితిలో పూర్ణ హృదయంతో నిన్ను విశ్వసించే విశ్వాసాన్ని నాకు దయచేయండి. నా సొంత జ్ఞానంపై ఆధారపడకుండా నీ మార్గదర్శకత్వాన్ని కోరుకునే హృదయాన్ని మాకు దయచేయండి. భయాలు, ఆందోళనలు, సందేహాలను మీ చేతిలో ఉంచుతున్నాం. నా కుటుంబాన్ని, నా భవిష్యత్తును, నా ప్రతి అవసరాన్ని నీ చేతిలో ఉంచుతున్నాము. నా అడుగులను నడిపించి నీ చిత్త ప్రకారం నన్ను నడిపించమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచును గాక.